హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా అసెంబ్లీని కాకుండా మాక్ అసెంబ్లీ ఒకటి నిర్వహిస్తున్నారు సార్. ఇప్పుడు అందరిలో ఒక చర్చ జరిగింది, ఏంటి మాక్ అసెంబ్లీ, దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, సో ఇది దేనికి ఈ విధంగా చేస్తున్నారు, ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అని చెప్పేసి చర్చ అయితే జరుగుతుంది సార్. మీరేం చెప్తారు సార్ ఈ మాక్ అసెంబ్లీ గురించి? అంటే మాక్ అసెంబ్లీ అనేది జనరల్గా అసెంబ్లీ నుంచి బహిష్కరణకి గురైన తర్వాత చేస్తూ ఉంటారు, ఒక నిరసన రూపం అంతే. ఓకే. అంటే అసెంబ్లీని వీళ్ళు నిర్వహిస్తారు బయట వేరే చోట. చాలా సందర్భాల్లో అసెంబ్లీ నుంచి సామూహికంగా బహిష్కరించిన తర్వాత జరుగుతాయి అలాగే. అంటే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నినాదాలు చేయటం, సభ ప్రొసీడింగ్స్ జరగకుండా అడ్డుపట్టడం జరిగినప్పుడు సభ నిర్వహణ కోసం అని అంటారు, కానీ నిజానికి వాళ్ళ బిల్లులు పాస్ చేసుకోవడం కోసం మార్షల్స్ని పెట్టి బయటికి ఈడ్పించి పంపించేస్తారు, బయటికి సస్పెండ్ చేస్తారు. ఏది ఒకరోజు చేయొచ్చు, 2 రోజులు చేయొచ్చు, 10 రోజులు చేయవచ్చు. అలాగే టోటల్ ఆ సెషన్ అంతా బహిష్కరించిన చరిత్రలు కూడా ఉన్నాయి. కాబట్టి అలా బహిష్కృతులైన వాళ్ళందరూ కలిసి నిరసనగా వాళ్ళ అసెంబ్లీ నడుపుతారు. అది జనరల్గా ఇప్పటివరకు జరుగుతున్నటువంటి పద్ధతి. అయితే కొన్ని సందర్భాల్లో అసెంబ్లీ విధానాలకు, ప్రభుత్వ విధానాలకి, అసెంబ్లీలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలకి నిరసన తెలియజేయటం కోసం మాక్ అసెంబ్లీ నిర్వహిస్తారు. ఇక్కడ కూడా స్పీకర్ ఉంటాడు, ఇక్కడ కూడా స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్లో వీళ్ళు ప్రజా సమస్యల గురించి మాట్లాడతారు. అక్కడ మాట్లాడే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాం అంటారు. అది మీడియా కవరేజ్ ఉంటుంది, దానికి లైవ్లు ఇస్తారు, ఇవన్నీ జరుగుతుంది. అంటే అది ఎలాగైతే ప్రజల్లోకి వెడుతుందో ఇది కూడా ప్రజల్లోకి వెడుతుంది. తద్వారా మేము ప్రజా సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం అనే దీనిలో ఉంటారు. అంటే మేము ప్రజా సమస్యల్ని మాట్లాడుతున్నాం అనే విషయం ప్రజలకు రిజిస్టర్ అయ్యే కార్యక్రమం. కానీ అసెంబ్లీకి పూర్తి స్థాయిలో వెళ్ళను అని చెప్పి నేను వేరే అసెంబ్లీ నిర్వహించుకుంటానంటే కుదరదు. ఇప్పుడు జరుగుతోంది అదే ప్రాబ్లం. జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్ళి వాళ్ళతో బయటకు ఈడ్పించుకుని మాక్ అసెంబ్లీ పెడితే ఓకే, అది నిరసన రూపం, ప్రజలు హర్షిస్తారు. అలా కాకుండా నా అసెంబ్లీ నేనే పెట్టుకుంటాను, వాళ్ళ అసెంబ్లీకి నేను వెళ్ళను అంటే కుదరదు. ఎందుకంటే మిమ్మల్ని ఎన్నుకున్నది మీ అసెంబ్లీ కోసం కాదు, ఆయా అసెంబ్లీ కోసం ఎన్నుకున్నారు. ఎన్నుకోవడం వలన మీరు ఆ అసెంబ్లీలో వీళ్ళ సమస్యలని రిప్రజెంట్ చేయాలి. మీ 11 మంది రిప్రజెంట్ చేయకపోతే ఆ నియోజకవర్గ ప్రజల సమస్యలని ఎవరు చెప్పాలి? అక్కడ వీళ్ళ మీద పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకి లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు. పోనీ ప్రజలకు రీకాల్ సౌకర్యం ఉందా అంటే అది లేదు. మనకి రీకాల్ సౌకర్యం ఉంటే వెంటనే రీకాల్ చేసుకుంటారు, అది లేదు. అది లేకపోవడం అనేది అడ్వాంటేజ్గా తీసుకుని ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాడు ఆయన. అంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి చూస్తే ఈయన వాంటెడ్గానే ప్రజల దృష్టిని ఆకట్టుకోవడం. సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు పెడుతున్నమాట వాస్తవమే, కానీ దానికి నిరసన తెలియజేయడానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆయన అధికారం కోల్పోయిన మరుక్షణం నుంచి రకరకాల అంశాలు మాట్లాడాడు. అంటే 300 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, తర్వాత 100ల సంఖ్యలో హత్యలు జరిగినాయని ఇవన్నీ చెప్పాడు ఆయన. దానికి సంబంధించి ఒక పరామర్శ యాత్ర లాంటిది చేస్తాను అని చెప్పాడు, అది జరగల. అలాగే ఒక్క పల్నాడు జిల్లాలో జరిగినటువంటి హత్య విషయంలో మాత్రమే ఎక్కువ హడావిడి జరిగింది, కానీ మిగిలిన ప్రాంతాల్లో జరిగినటువంటి హత్యలకు సంబంధించినటువంటి వివరాలేవి ప్రజల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ ఆయన తీసుకువెళ్ళాల. ఈవెన్ దానికి సంబంధించిన చిట్టా రిలీజ్ చేయాలి కదా, ఒక పుస్తకం రిలీజ్ చేయాలి కదా, ఒక CD రిలీజ్ చేయాలి కదా, ఆ కార్యక్రమాలు జరగల. అంటే ప్రభుత్వ తప్పిదాలని సాక్ష్యాధారాలతో ప్రజల ముందు ఆవిష్కరించటం అనే కార్యక్రమం సీరియస్గా జరగలేదు. ఇప్పటికీ హత్యలు జరుగుతున్నాయి, ఇరుపక్షాల నుంచి జరుగుతున్నాయి.
వైసీపీ కార్యకర్తలకి దొరికి దాడికి గురై చనిపోతున్న టీడీపీ కార్యకర్తలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. టీడీపీ వాళ్ళు వాంటెడ్గా చేస్తున్నటువంటి హత్యలు ఉన్నాయి. అవి అండర్ కరెంట్గా జరిగిపోతున్నాయి. రాయలసీమలో జరుగుతున్నాయి, పల్నాడు జిల్లాలో జరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతోంది. ఇది వాస్తవం. ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ శ్రేణులకి మనం ముందు ఆ ఓటమిని అంగీకరించండి. మీరు దాన్ని పరాభవంగా చూస్తున్నాడు ఆయన. ఈ 11 సీట్లు అనేది పరాభవంగా చూస్తున్నాడు. వాళ్ళేమో తెలుగుదేశం వాళ్ళు కక్ష సాధింపు చర్యలు కాదు అని చెప్తున్నారు, కానీ కక్ష సాధింపు చర్యలే చేస్తున్నారు. ఎవరు కూడా అంటే వాళ్ళు చెప్తున్న మాట వేరు, వాళ్ళ ఆచరణ వేరు ఇద్దరికి. తెలుగుదేశం అలాగే ఉంది, వైసీపీ కూడా అలాగే ఉంది. వాళ్ళు కక్ష సాధింపు కాదు అనుకున్నప్పుడు ఉన్నది 11 మంది వాళ్లే కాబట్టి దాన్ని ప్రధాన ప్రతిపక్షంగా ఆమోదించేసి ఆయనకి అంటే ప్రధానమైన ఆరోపణ ఏంటి జగన్మోహన్ రెడ్డిది? నన్ను సాధారణ ఎమ్మెల్యేగా చూస్తున్నారు, అలాంటప్పుడు నాకు టైం కేటాయింపు తగ్గుతుంది. అలా కాకుండా ప్రధాన ప్రతిపక్ష హోదా అయినప్పుడు మాట్లాడటానికి సమయం ఎక్కువ వస్తుంది. ఆ సమయం కోల్పోతున్నాను నేను అనే అసహనంతో మాట్లాడాడు ఆయన. సో ఆయనకి ఆ స్పేస్ ఇచ్చేస్తాయి, పోయేదేమీ లేదు. అలా ఇచ్చిన చరిత్ర ఉంది. వీళ్ళేదో కొత్త సాంప్రదాయం పెట్టట్లేదు. చాలా అనివార్య పరిస్థితుల్లో కొన్ని విచిత్రాలు జరుగుతాయి. అలాంటి విచిత్రాల్లో ఒకటిగా ఇది రిజిస్టర్ అవుతుంది. ఇప్పుడు చాలా విచిత్రమైన సందర్భం ఏంటంటే రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పార్లమెంటులో కాంగ్రెస్ తర్వాత అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా ఆవిర్భవించింది. ఒక ప్రాంతీయ పార్టీ పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష పాత్ర నిర్వహించింది తెలుగుదేశం అనేటువంటి ఒక ప్రాంతీయ పార్టీ. అది మొత్తం జాతి చూసింది కదా ఆ రోజున. ఇంకే పార్టీకి బలం లేదు ఆ సభలో. కాంగ్రెసు తెలుగుదేశం మాత్రమే ఉన్నాయి అప్పుడు పార్లమెంట్లో. ఢిల్లీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర నిర్వహించిన చరిత్ర తెలుగుదేశానికి ఉంది ఎన్టీఆర్ నాయకత్వంలో. కాబట్టి ఇప్పుడు కూడా కన్సిడరేషన్ అంటే అతను తప్పులు చేశాడు, రెగ్యులర్గా మీరు విమర్శలు చేయండి, అది వేరే గొడవ. కానీ ఒక హుందాతనం ఉండాలి. మావి కక్ష సాధింపు చర్యలు కాదు అన్నప్పుడు మీరు ఒక అడుగు ముందుకు వెయ్యాలి. ముందుకు వేసి పలకరించి అనునయించి మీరు అతనికి మార్గదర్శనం చేయాలి కదా. అతను సరికాదు అన్నప్పుడు అతను కూడా రాజకీయ క్షేత్రంలోనే ఉన్నాడు కాబట్టి అతనికి మీరు మార్గదర్శనం చేయాలి. కానీ మీరు అతనిలాగా వ్యవహరిస్తే ఎలాగా? ఆల్రెడీ చంద్రబాబు పాలన మీద ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడింది. అక్కడ జగన్ 2.0 అని కామెంట్ చేస్తున్నారు జనాలు. దాని నుంచి మీరు బయటకు రావాలి కదా. బయటకు రావాలంటే ఏం చేయాలి? మీరు అతనితో మాట్లాడి అనునయించి హక్కున చేర్చుకుని అతనికి ఒక భరోసా కల్పించగలగాలి. అంటే అతనికంటే భిన్నము అనేది ప్రజల్లోకి సిగ్నల్ వెళ్తుంది. మీరు మైకులు పట్టుకుని కక్ష సాధింపు ప్రభుత్వం కాదు మాది, అలాగని చేతకాని ప్రభుత్వము కాదు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటాడు. చేతకాని ప్రభుత్వము అని ఎవరు అంటలేదు. మీరు చేతొచ్చిన ప్రభుత్వము అనిపించుకోవాలంటే మీరు చెయ్యము అని చెప్తున్నటువంటి కక్ష సాధింపు చర్యలే చేయాలి. అలాంటివి చేస్తున్నారా? అదే జరుగుతోంది అక్కడ అంటే అది వాస్తవమే, అదే జరుగుతోంది. కాబట్టి మాక్ అసెంబ్లీలు ఇలాంటివన్నీ కూడా నిరసన రూపాలుగా ఉన్నాయి. ఆ నిరసన రూపాలకి సమయం సందర్భం ఉంటుంది. ఏ సమయంలో ఏ నిరసన రూపంతో జనం ముందుకు వెళ్ళాలి అనేది ఒక వ్యూహాత్మకంగా జరగాల్సిన కార్యక్రమం. అది ఆ పన్నటంలో వైఎస్ జగన్ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే కోటరీ అనండి, లేకపోతే ఆయన చుట్టూ ఉన్నటువంటి మనుషులు అనండి, వీళ్ళు ప్రాపర్గా గైడ్ చేయటం లేదు ఆయన్ని అనేది అర్థమవుతుంది. అంటే ఇది పోటీ అసెంబ్లీ కింద భావించాలి, మాకు అసెంబ్లీ కాదు, ఇది పోటీ అసెంబ్లీయే.
అంటే మీ అసెంబ్లీ మీరు పెట్టుకోండి, నా అసెంబ్లీ నేను పెట్టుకుంటాను అని. ఈ ధోరణి, దీనికి గుర్తింపు ఉండదు. వీళ్ళు లోపలికి వెళ్ళి బహిష్కృతులై బయటకు వచ్చి మాకు అసెంబ్లీ పెడితే దానికి గుర్తింపు ఉంటుంది. అసలు లోపలికే అడుగు పెట్టకుండా మా దుకాణం మేము పెట్టుకుంటాం, నీ దుకాణం నువ్వు పెట్టుకుంటే ఓకే అంటారు. అప్పుడు మీకు అక్కడ సభ్యత్వాలు అక్కర్లేదు కదా, రిజైన్ చేసేయండి. అవును. లేదు బహిష్కరించమని డిమాండ్ చేయండి. కనీసం ఎలక్షన్ జరిగి ఇంకెవరో గెలుస్తారు అక్కడ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కేవలం వైఎస్ఆర్సీపీ ఒకటే ప్రతిపక్షంగా కనిపిస్తోంది, కానీ ఇంకా కొన్ని ప్రతిపక్షాలు ఉన్నాయి కదా, కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి అక్కడ. అవి వాటికి అవకాశం దొరుకుతుందేమో చూద్దాం. అవి కూడా తెలుగుదేశం కూటమితోనే ఉన్నాయి వాస్తవానికి, బయటకు అనరు కానీ ఆ మాట. ఈవెన్ కాంగ్రెస్ కూడా తెలుగుదేశం గైడెన్స్లో నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో. అదొక చారిత్రక విషాదం. ఎవరో ఒకళ్ళని ఎన్నుకుంటారు ప్రజలు, అక్కడ ఎన్నుకుని వాళ్ళ సమస్యలను వాళ్ళు అక్కడ చెప్పించుకుంటారు. అసలు వాళ్ళ ప్రాతినిధ్యాన్నే కట్ చేసేటువంటి హక్కు నీకు ఎవరిచ్చారు? తప్పు కదా అది. నువ్వు ముందు మీ పార్టీకి జవాబుదారీ అనేది పక్కన పెట్టేసి, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల ప్రజలకి మీరు జవాబుదారీ అనే ఒక ఇంగితం మీకుంటే ఈ పనులు చేయరు. మీరు అసెంబ్లీలోకి వెళ్ళి ఘర్షణ పడండి, గొడవ చేయండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. ప్రభుత్వం తట్టుకోలేక బహిష్కరిస్తే అది ప్రభుత్వమే ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్స్పోజ్ చేయండి. మీ పోరాటాల ద్వారా ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేసి బయటకు వచ్చి మాకు అసెంబ్లీ పెట్టండి. అది పద్ధతి. అది ఆ నిరసన రూపం తీసుకున్నప్పుడు ఆచరించాల్సిన పద్ధతి అది. ఓకే. అంతే తప్ప అంటే విమర్శ అనేది రెండు పద్ధతుల్లో ఉంటుంది. నెమలి పింఛంతో నిమిరినట్టు ఉండాలా, గడ్డపారతో డేకినట్టు ఉండాలా అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఇష్యూ ప్రాధాన్యతను బట్టి వ్యంగ్యంగా మాట్లాడి సాధించుకునేటువంటివి కొన్ని ఉంటాయి. సీరియస్ ఫైట్ చేయాల్సిన సందర్భం ఉంటుంది, అప్పుడు సీరియస్ ఫైట్ చేయాలి. ఇలా నాది నేనే, మాకు మేమే, మీకు మీరే అంటే కుదరదు.